వగలోయ్ వగలు హళుకు గెళుకు వగలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. వెండితెర వెలుగుల్లో వెలిగిపోవడమే లోకానికి తెలుసు. ఆ రంగుల ప్రపంచంలో ఆమె ఒక తలుక్కున మెరిసిన తార. ఆమె కాళ్లకు గజ్జెలు కట్టుకొని ఆడితే చూసి జనం మురిసిపోయారు. ఆమె కళ్లతో అభినయిస్తుంటే ప్రేక్షకులు మైమర్చిపోయారు. కానీ ఆ నవ్వుల వెనక దాగి ఉన్న ఏడుపు ఎవరికి వినిపించింది? ఆ గజ్జల చప్పుడు వెనక ఉన్న గుండె చప్పుడు ఎవరికి తెలిసింది? అందరూ ఆమెను అదృష్టవంతురాలు అనుకున్నారు. కానీ ఆమె జీవితం ఒక పరిష్కారం లేని పద్మవ్యూహం అని ఎవ్వరికీ తెలీదు. పేదరికం, మోసాలు, ఆదరణ లేని బంధాలు. నిజం చెప్పాలంటే పుట్టుకకు మరణానికి మధ్య ఆమె అనుభవించింది జీవితం కాదు, సాక్షాత్తు ఒక నరకం. అందరినీ ఆనందపరిచి చివరికి ఒంటరిగా మిగిలిపోయిన అలనాటి నృత్యతార మరెవరో కాదు, లక్ష్మీకాంత గారు. వగలోయ్ వగలు తలుకు బెలుకు వగలు. ఈ పాట వినగానే మనకు పాతాళ భైరవి సినిమా గుర్తొస్తోంది. ఈ పాటలో జిక్కీ గారి గొంతు ఎంత ఫేమసో ఆ పాటకి అద్భుతంగా నాట్యం చేసిన ఆ నర్తకి కూడా అంతే ఫేమస్. ఆమె లక్ష్మీకాంతం గారే. కేవలం ఆ ఒక్క పాటతో తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారామె. ఈ వీడియోలో మనం లక్ష్మీకాంత గారి బాల్యం, కుటుంబ నేపథ్యం, సినిమాల్లోకి ఆమె ఎలా వచ్చారు, సినిమాల్లోకి వచ్చినా నిలదొక్కుకోలేకపోవటం వెనుక కారణం ఏంటి, సొంత వాళ్లే నమ్మక ద్రోహం చేశారా, అనాథ అయినా ఆమె చివరికి ఒక గుడిసెలో అనాథలాగే చనిపోయారా, ఇలాంటి విషయాలన్నీ వివరంగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా లక్ష్మీకాంత గారి కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం. అది 1930ల నాటి కాలం. బళ్ళారి రైల్వే స్టేషన్ లో ఒక 2 ఏళ్ల పాప ఏడుస్తూ ఉంది. ఒక ముసలావిడ చెవిన పడింది ఆ ఏడుపు. చుట్టూ చూస్తే ఎవ్వరూ లేరు. అలా కాసేపు చూసి ఆ పాపను తనతో పాటు తీసుకెళ్లింది ఆ ముసలావిడ. ఆ పాపకు లక్ష్మీకాంత అని పేరు పెట్టి పెంచుకుంది. అనాథ అయిన ఆ పాప చిన్నప్పటి నుండే ఎంతో అందంగా ఉండేది. చిన్నప్పటి నుండి డాన్స్ అంటే ఆమెకి ఎంతో ఇష్టం. అలా ఆమె దగ్గర లక్ష్మీకాంత గారు పెరుగుతూ వచ్చారు. చిన్నతనంలో బళ్ళారిలో ఓ డాక్టర్ అయిన కె సత్యనారాయణమూర్తి గారితో కలిసి మిలిటరీ క్యాంపుల్లో డాన్స్ చేసేవారు లక్ష్మీకాంత. ఆమె అందం అందర్నీ ఆకర్షించేది. దాంతో ఆమెను పెంచిన ముసలావిడకు ఓ దుర్బుద్ధి పుట్టింది. అంత అందంగా ఉన్న ఆమెను వ్యభిచార వృత్తిలోకి దించి సొమ్ము చేసుకోవాలనుకుంది. అది గమనించిన లక్ష్మీకాంత గారు ఇల్లు వదిలి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు ఓసారి. అదే టైంలో ఆమె పేపర్లో ఒక ప్రకటన చూశారు. దర్శకుడు ఉదయ్ శంకర్ గారు నృత్య కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు, నృత్యం నేర్చుకోవాలనుకున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు అనే ప్రకటన అది. లక్ష్మీకాంత గారు వెంటనే తన గురువు గారైన సత్యనారాయణమూర్తి గారితో విషయం చెప్పగా ఆయన దర్శకుడు ఉదయ్ శంకర్ గారికి ఉత్తరం రాశారు. దానికి బదులుగా ఉదయ్ శంకర్ గారు ఇలా రాసి పంపారు. తాను త్వరలో ఓ సినిమా తీయటానికి మద్రాసు వస్తున్నట్లు, తాను అక్కడికి వెళ్ళాక మద్రాసు వచ్చి కలవమన్నట్లు ఉంది అందులో. చెప్పినట్లుగానే 1944 ఆ ప్రాంతంలో ఉదయ్ శంకర్ గారు ఓ సినిమా నిమిత్తం మద్రాసు వెళ్లి వీరికి టెలిగ్రామ్ ఇచ్చారు. అది చూసిన వెంటనే లక్ష్మీకాంత గారు వెళ్లి ఆయన్ని కలవడం జరిగింది. తిరువాంకూర్ సోదరిమణులైన లలితా పద్మిని గారు కూడా వచ్చారు. వీరందరితో పాటు మరికొంతమంది ఆర్టిస్టులని కలిపి ఆయన తీయబోయే తమిళ సినిమా కల్పనకి శ్రీకారం చుట్టారు ఉదయ్ శంకర్ గారు. కల్పన అనే సినిమా స్టోరీ ఉదయ్ శంకర్ గారి బయోపిక్ అని చెప్పొచ్చు. అందులో ఉదయ్ శంకర్ గారి భార్య అయిన సింకీ పాత్రని లక్ష్మీకాంత గారు పోషించారు. సినిమా రంగం కొత్త అయినప్పటికీ ఆమె ఎంతో చక్కగా నటించారు ఆ సినిమాలో. కల్పన సినిమా హిట్ అవ్వడంతో ఆమెకు అనేక అవకాశాలు వచ్చాయి. ఆ సినిమా విజయం సాధించడంతో ఉదయ్ శంకర్ గారు లక్ష్మీకాంత గారిని విదేశాలకు ఆహ్వానించారు. కానీ ఆమె పెంపుడు తల్లి ఒప్పుకోకపోవటంతో లక్ష్మీకాంత గారు మద్రాసులోనే ఉండి సినీ ప్రయత్నాలు కొనసాగించారు. అలా ఉదయ్ శంకర్ గారు, రేవన్న గారు, కెవి రెడ్డి గారుల సహాయంతో సినిమాల్లో నిలదొక్కున్నారు లక్ష్మీకాంత. అయితే కల్పన సినిమాలో ఎంతో చక్కగా డాన్స్ చేసి అందర్నీ మెప్పించడంతో ఆమెకు నటిగా కంటే నృత్యకారిణిగా అవకాశాలు రాసాగాయి. తెలుగులో ఆమె నటించిన మొదటి చిత్రం ఎన్టీఆర్ గారికి కూడా మొదటి చిత్రమైన మనదేశం సినిమా. ఈ సినిమా 1948లో రిలీజ్ అయింది. కల్పన సినిమాకి పనిచేసిన ఆదుర్తి సుబ్బారావు గారి ద్వారా ఈ సినిమాలో అవకాశం వచ్చింది ఆమెకు. ఈ మనదేశం సినిమాలో వంగర గారిని ఆట పట్టిస్తూ పంచదార వంటి పోలీసు వెంకటస్వామి అనే పాటలో ఆమె కనిపిస్తారు. ఇక అక్కడి నుంచి అనేక తెలుగు, తమిళ సినిమాల్లో నృత్య గీతాలు చేస్తూ వచ్చారు. ఆమె నటించిన సినిమాలు 1950లో పల్లెటూరి పిల్ల చిత్రం. ఈ చిత్రంలో విలన్ పాత్రధారి అయిన ఏవి సుబ్బారావు గారి పక్కన వ్యాంప్ గా నటించిందామె.
తెలుగు తెర మీద తొలిసారి వ్యాంప్ పాత్రలకు శ్రీకారం చుట్టింది లక్ష్మీకాంత గారని చెప్పొచ్చు. ఆ తర్వాత 1951లో మాయలమారి అనే సినిమాలో నటించారామె. అదే సంవత్సరంలో పాతాళ భైరవి సినిమాలో వగలోయ్ వగలు అనే పాటకి నృత్యం చేశారు. ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే పాతాళ భైరవి సినిమాని హిందీ వెర్షన్ లో తీసినప్పుడు ఈ పాటను రంగుల్లో చిత్రీకరించారు. ఆ రోజుల్లో అది చాలా గొప్ప విషయం. ఆ తర్వాత తెనాలి రామకృష్ణ వంటి సినిమాల్లో కూడా ఆమె అద్భుతమైన నృత్యం కనబరిచారు. అయితే ఆమె విజయాలనే కాదు పరాజయాలను కూడా చవిచూసింది. అప్పటి వరకు సాఫీగా సాగిన ఆమె జీవితం ఇక్కడే మలుపు తిరిగింది. ఆ విశేషాలను తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆమె నటించిన ప్రియురాలు, అగ్ని పరీక్ష, పాలేరు వంటి సినిమాలు అంతగా ఆడలేదు. ఆమె జీవితం పూలపాన్పు కాదు, ముళ్లబాట. కానీ ఆ ముళ్లే ఆమెను దృఢంగా మార్చాయి. ఆమె అనుకున్న అవకాశాలు రాకపోయినా కుమిలిపోలేదు. దాన్ని ఎలా ఎదిరించాలో ఆలోచించింది. నా రాత ఇంతే అని ఏడవలేదు. నా రాతను నేనే మార్చుకుంటా అని కష్టపడింది. నృత్యకారిణిగానే అనేక సినిమాల్లో చేస్తూ వచ్చిందామె. ఆమెది ఒంటరి ప్రయాణం. కానీ ఆ ఒంటరితనం ఆమె కోరుకున్నది కాదు, కాలం ఆమెకు మిగిల్చింది. పగలు ప్రపంచంతో పోరాడేటప్పుడు ఆమె కళ్లల్లో ధైర్యం ఉంటుంది. కానీ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఆ కళ్లల్లో తెలియని ఆవేదన సుడులు తిరుగుతుంటుంది. ఇండస్ట్రీలో అందరూ అనేవారు ఆమె చాలా చలాకీగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, ఎవ్వరి సాయం అవసరం లేదు అని. కానీ ఆ గుండె తలుపులు తట్టి అడిగితే తెలుస్తుంది తనకు కూడా ఒక తోడు కావాలన్న ఆశ ఎంత బలంగా ఉందో. అలసిపోయినప్పుడు తలవాల్చుకోవటానికి ఒక భుజం, బాధ వచ్చినప్పుడు కన్నీళ్లు తుడిచే ఒక చెయ్యి, తన మౌనాన్ని కూడా అర్థం చేసుకునే ఒక మనిషి కోసం ఆమె మనసు ఎంతలా వెతుకుతుందో అని. ఆమె కలలు ఆకాశమంత ఎత్తులో లేవు. చిన్న ఇల్లు, అందులో తనని ప్రాణంగా చూసుకునే భర్త, అమ్మ అని పిలిచే పిల్లలు, ఇంతే. ఈ మాత్రం ఆనందం కోసం, ఆ కుటుంబ బంధం కోసం ఆమె ఒంటరిగా ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తోంది. చివరికి ఆమె కల నెరవేరే టైం వచ్చింది. 1955 సంవత్సరంలో ఆమె ఒక పహల్వాన్ను లవ్ చేసింది. అతన్ని ఎంతగానో నమ్మింది. అతన్ని హీరోగా పెట్టి సినిమా తీసింది. కానీ విడుదల కాలేదు ఆ సినిమా. డబ్బంతా పోయింది. తర్వాత వరుస ఫ్లాపుల్లో నటించిందామె. ఆమె ఏ సినిమాలో నటిస్తూ వచ్చినా ఆ సినిమా అంత విజయం అవ్వలేదు. మలయాళంలో కొంతకాలం రాణించింది. ఆమె ప్రేమించిన ప్రియుడు మోసం చేసి డబ్బుతో వెళ్లిపోయాడు. నిరాశతో సినీ రంగాన్ని విడిచిపెట్టేసిందామె. 1990ల దశకంలో ద్వితీయార్థంలో ఏదో ఒక వారపత్రికలో ఆమెని ఇంటర్వ్యూ చేసి ఇట్లా ప్రచురించారు. ఏనాటి లక్ష్మీకాంత నాయన, నేను మీకు గుర్తున్నానా అని అడిగినట్లు రాశారు. 90 ఏళ్లకి పైగా జీవించారావిడ. చివరికి పాండిచ్చేరిలో వృద్ధాశ్రమంలో 2014లో కన్నుమూశారు. డబ్బు సంపాదించడం గొప్ప కాదు, మనుషులను సంపాదించుకోవడం గొప్ప అని నమ్మే వ్యక్తి ఆమె. కానీ ఆమె నమ్మిన వారే ఆమెను మోసం చేశారు. అందరూ స్వేచ్ఛ కోరుకుంటారు, కానీ ఆమె మాత్రం బంధం కోరుకుంది. ఆ కోరిక తీరకుండానే ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. కొందరిని దురదృష్టం అలాగే వెంటాడి వేధిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా లక్ష్మీకాంత గారి ఆత్మకు ప్రశాంతత చేకూరాలని ప్రార్థిస్తూ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. లక్ష్మీకాంత గారి పాటల్లో మీకు ఏ పాట బాగా ఇష్టమో కమెంట్స్ లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.